దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యంగా పేదవారి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న పేదవారి దేవుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సిలాల్పేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా మహిళలను ఆదుకుంటున్నారని, దళిత బంధు ద్వారా దళితులను, ఆసరా పింఛన్లు లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని వెల్లడించారు. ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఎమ్మెల్యే కాకముందు నుంచి నేను బొట్టు లేకుంటున్నానా, ఎప్పుడన్నా బొట్టు లేకుంటున్నానా, నాకు బొట్టు పెట్టఅనేది ఇంకోటి వచ్చి నేర్పిస్తుడు. వాడు బొట్టు పెట్టే నేర్పిస్తాడు నాకు ఆడొచ్చి. వాడు హిందూ ధర్మం గురించి నాకు చెప్తాడు. నేను కట్టినా నీ గుళ్ళు ఎవడన్నా కట్టినా ఈ దేశంలో ఏ గల్లీకి పోయినా ఏ బస్తీకి పోయినా నేను కట్టిన గుళ్ళు ఎవడన్నా కట్టినా వీడు వచ్చి నాకు బొట్టు పెట్టి నేర్పిస్తా అంటాడు. మరి నా కర్మన నెత్తి వల్ల ఇది మన కర్మ. రెండోది, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే ఈ 75 ఏళ్ళల్లో మీరందరూ ఇక్కడిక్కడనే నివాసం ఉంటూ మీరు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ తాత ముత్తాతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మన బస్తీలలో హిందువులు గాని, ముస్లింలు గాని, క్రిస్టియన్లు గాని అందరం అక్కా చెల్లెలు అన్నదమ్ములు